రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇవాళ జీరో అనుకునే వాళ్ళు రేపు హీరో అవ్వచ్చు, ఇవాళ హీరో అనుకునే వాళ్ళు రేపటి రోజున జీరో అవ్వచ్చు. తెలంగాణకి చివరాఖరణ ఉండే ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం ఇప్పుడు అలాంటి పరిస్థితులకే వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన ఆయన ఇప్పుడు కింగులా మారిపోయారట. ఎమ్మెల్యే కాకపోయినా అంతకు మించి అన్నట్లుగా హవా నడిపిస్తున్నారట. ఇందుకు ఎవరైనా ఏంటా కథ? పేరుకే ఎమ్మెల్యేగా కోడలు, పెత్తనమంతా మామదే. నారాయణపేటలో రాజకీయం రసవత్తరం. ఆయనకు త్యాగానికి తగ్గ ఫలితం దక్కిందా? తెలంగాణకు చిట్ట చివరన ఉండే నారాయణపేట నియోజకవర్గంలో రాజకీయాలు సాధారణంగా అయితే సైలెంట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు సడన్ గా హాట్ గా మారిపోయాయి. దీనికి కారణం ఇక్కడ పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమో మరొకటో అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల తీరే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పర్ణికారెడ్డి పేరుకే ఆ పదవిలో కొనసాగుతున్నారని, పెత్తనమంతా ఆవిడ మామయ్య కుంభం శివకుమార్ రెడ్డిదేనని లోకల్ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోడలి కన్నా మామయ్య మాటకే పవర్ ఎక్కువైపోయిందట. నిజానికి ఈసారి నారాయణపేటకు ఎమ్మెల్యే కావాల్సింది ఆయనేనట. ఏదో కాలం అలా తిరిగి పర్ణికారెడ్డికి పట్టం కట్టాల్సి వచ్చింది నారాయణపేట ఓటర్లు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శివకుమార్ రెడ్డి రెడీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్నో ఏళ్ల నుంచి అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కాలం మాత్రం కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్న శివకుమార్ గత 15 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సుపరిచితుడిగా మారిపోయారు. అనుకున్నదే ఆలస్యం. రాజకీయ అరంగేట్రం చేసిన శివకుమార్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి 2వ స్థానంలో నిలిచారు. 2018లో అవకాశం దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి మూటగట్టుకున్నారు. అయితే ఈ దఫా ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి తీరాలని భావించినా అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయట. గతంలో వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు ఆయనకు మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చిట్టెం కుటుంబ వారసురాలిగా అప్పటికప్పుడు ఆయన మేనకోడలు పర్ణికారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందనే టాక్ కూడా ఉంది. 2009లో నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి నారాయణపేటలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. తొలిసారి ఎల్కోటి ఎల్లారెడ్డి, గత 2 టర్మ్లు రాజేందర్ రెడ్డి విజయం సాధించగా మొన్నటి ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓ కొత్త పేరు తెరమీదకొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పర్ణికారెడ్డి హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్న రాజేందర్ రెడ్డిని ఓడించారు. రాజకీయంగా అప్పటికది హాట్ న్యూసే అయినా నారాయణపేట పాలిటిక్స్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఆ ఘాటు కనిపిస్తోంది. ఎప్పుడు నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉండే నియోజకవర్గంలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన పర్ణికారెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యమే ఉంది. అయితే ఆమె స్వతహాగా రాజకీయాలకు కొత్త. అయినా సరే ఆమెను బరిలో దింపాలని పార్టీ నిర్ణయించినప్పుడు ఏమాత్రం అడ్డు చెప్పకుండా సీటును త్యాగం చేశారు శివకుమార్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్న ఆమెను స్వయంగా తీసుకువచ్చి పోటీ చేయించారనే ప్రచారం కూడా ఉంది. తొలిసారే పోటీ చేసిన నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేకపోయినా ప్రత్యర్థిని కంగు తినిపించిన పర్ణికారెడ్డి వెనుక శివకుమార్ రెడ్డి అన్ని తానే వ్యవహరించడమే బలమైన కారణంగా చెప్పొచ్చు. పర్ణికారెడ్డి తాత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి చిట్టెం వెంకటేశ్వరరెడ్డిల వారసత్వం కలిసొచ్చిన శివకుమార్ రెడ్డి సపోర్ట్ కూడా చాలా కీలకమైంది. ఇక వేర్వేరు పార్టీల్లో ఉన్న మేనత్త డీకే అరుణ, పెదనాన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా పర్ణికారెడ్డికి మెండుగా ఉండడం ఆమె విజయానికి ప్లస్ అయింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ ఆమె పేరుకే ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోయారు. ఎన్నికల్లో ఆమెను ముందుంచి మొత్తం రాజకీయం నడిపించిన శివకుమార్ రెడ్డి ఎన్నికల తర్వాత కూడా నారాయణపేటలో కింగ్ మేకర్ గా మారిపోయారు. పార్టీ అయినా ప్రభుత్వమైనా అంతా ఆయన చేతిలోనే ఉందట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందట. ఓ రకంగా ఆయన మాటే వేదవాక్కైందన్నట్టుగా ఉన్నాయట పరిస్థితులు. వాళ్లు వీళ్లు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే దీనిపై చర్చించుకుంటున్నారు. పార్టీ పదవుల దగ్గర నుంచి ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల దాకా అంతా ఆయన చెప్పిన వారికే దక్కుతున్నాయట. శివకుమార్ రెడ్డి తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2028లో స్వయంగా బరిలోకి దిగాలనే లక్ష్యంగా శివకుమార్ రెడ్డి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడాల్సిందేనన్న ముచ్చట అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయాల్లో వినిపిస్తోంది.